applications for Python. So where we use this Python programming code అనేది మనం ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా యూజ్ చేస్తున్నాం, ఎందుకు ఇంత ఫేమస్ అయింది, we can see here. సో వెబ్ అప్లికేషన్, సో ఈ జాంగో, కొంతమంది డిజాంగో అంటారు, కొంతమంది జాంగో అంటారు, పిరమిడ్, ఫ్లాస్క్, బాటిల్, ఇలాంటి ఏవైతే టూల్స్ ఉన్నాయో ఇవి యూజ్ చేయడం వల్ల వెబ్ అప్లికేషన్స్లో వీ కెన్ డిజైన్ వెరీ ఎఫిషియంట్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెస్క్టాప్ GUI అప్లికేషన్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా వీ కెన్ డెవలప్ బై యూజింగ్ టికింటర్ అండ్ క్యాలిక్యులేటర్ లాంటివి కూడా మనం డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ కూడా మనం డిజైన్ చేయొచ్చు పైథాన్ యూజ్ చేసి. అండ్ గేమ్స్ అండ్ 3D అప్లికేషన్స్ లైక్ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ లాంటి గేమ్స్ ఉంటాయి కదా, 3D గేమ్స్, యానిమేషన్ గేమ్స్ ఉంటాయి కదా, అవి కూడా కార్టూన్కి సంబంధించినవి అండ్ ఇమోజీస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయొచ్చు అనమాట ఈ పైథాన్ యూజ్ చేసి ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు ఈ పైథాన్ యూజ్ చేసుకొని. అండ్ సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్స్, డేటా సైన్స్ అప్లికేషన్స్, మిషన్ లెర్నింగ్ కోసం మనం స్పెషల్గా సైకిట్, దెన్ టెన్సర్ ఫ్లో ఇలాంటి టూల్స్ కూడా యూజ్ చేస్తాము. అండ్ డేటా అనాలిసిస్ కోసం కూడా మనం కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం. సీబార్న్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం ప్రెసెంట్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అప్లికేషన్స్లో, వేరియస్ బిజినెస్ అప్లికేషన్స్లో కూడా మనం ఇస్తున్నాం. అండ్ వీ విల్ డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ దిస్. పైథాన్కి సంబంధించిన ఏవైతే యాప్స్ ఉన్నాయో అవి చూడాలనుకుంటే వీ కెన్ సీ ఇన్ దిస్ వెబ్సైట్ ఆర్ ఇన్ దిస్ లింక్ www.python.org about /. ఓకే, సో ఇందులోకి వెళ్తే యూ కెన్ సీ పైథాన్ రిలేటెడ్, వెబ్ రిలేటెడ్ యాప్స్ అండ్ పైథాన్ అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. GUI ఇన్ పైథాన్. సో పైథాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇట్ హ్యాస్ ఫేమస్ లైబ్రరీస్ లైక్ pyqt అండ్ టికింటర్. సో ఇలాంటి వాటి వల్ల మనం ఈజీగా డెస్క్టాప్ యాప్స్ని డిజైన్ చేయొచ్చు. సో లైబ్రరీ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ టూల్స్, గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్ అనవచ్చు మనం. సో ఈ లైబ్రరీస్ అనేవి ఎలా యూజ్ చేయాలో మనం పైథాన్లో మెయిన్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందులో కొన్ని ప్యాకేజెస్ మనం ఇప్పుడు అప్లికేషన్స్లో కొన్ని వర్డ్స్ వింటాము, ఫ్యూచర్లో వాటి ఇంప్లిమెంట్ చూస్తాం. pyqt, టికింటర్ ఇవన్నీ కూడా లైబ్రరీస్ అనమాట. ఈ లైబ్రరీస్ని వేరియస్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాము. అందులో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే క్యాలిక్యులేటర్ యాప్ అనేది బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు డెవలప్ ఏ డెస్క్టాప్ ఆర్ GUI యాప్స్ ఫర్ విత్ పైథాన్. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ వెబ్ అప్లికేషన్స్, మనకు వేరియస్ వెబ్సైట్స్ కావచ్చు, వెబ్ యాప్స్ కావచ్చు, చాలా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న చాలా వరకు ఇన్స్టాగ్రామ్, యూడిమి, స్పాటిఫై అండ్ మొజిల్లా, డ్రాప్ బాక్స్, యూట్యూబ్, నాసా రిలేటెడ్ వెబ్సైట్ ఇవన్నీ కూడా పైథాన్ యూజ్ చేసే డిజైన్ చేసినారు అండ్ డెవలప్ చేసినారు అని చెప్పుకోవచ్చు. సో ఈ పైథాన్ అనేది స్క్రిప్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మెనీ లెవెల్స్ ఆఫ్ కాంప్లెక్సిటీని కూడా ఇది హైర్ చేసుకోగలుగుతుంది. సో ఎంత కాంప్లెక్స్ వెబ్ డెవలప్మెంట్ అయినా, ఎంత కాంప్లెక్స్ డేటానైనా ఇట్ కెన్ డీల్ అనమాట పైథాన్. సో స్మాల్ స్క్రిప్ట్ అండ్ మోర్ అడ్వాంటేజ్. కాబట్టి ఈ వెబ్సైట్స్ అయితే మనకు తెలుసు ఆల్రెడీ, యూడిమి కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కావచ్చు అండ్ యూట్యూబ్ కావచ్చు, మనం మెయిన్గా యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వెబ్సైట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్ అప్లికేషన్స్ ఇన్ పైథాన్. సో దెర్ ఆర్ మెనీ ఎక్సలెంట్ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ డిజాంగో ఆర్ జాంగో, ఫ్లాస్క్ ఫర్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజ్ చేసే టూల్స్ ఏంటి, లేదా లైబ్రరీస్ అనేది వీటిని టూల్స్ అంటారు. జాంగో కావచ్చు, ఫ్లాస్క్, దీన్ని కొంతమంది జాంగో అని చదువుతారు అండ్ కొంతమంది డిజాంగో అని చదువుతారు. యాజ్ యూ విష్, యాక్చువల్గా అయితే జాంగో అనేది చదవాలి. ఫ్లాస్క్ ఇలాంటి టూల్స్ యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్ ఇన్ పైథాన్. సో డేటా సైన్స్ విషయానికి వస్తే డేటా సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రిడిక్షన్స్ చేయడానికి, డేటాకి సంబంధించిన ప్రిడిక్షన్స్ చేయడానికి
కొన్ని టూల్స్ వాడుతుంటారు, దట్ ఈస్ నంపి, పాండాస్ ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివన్నీ యూజ్ చేసి డేటా సైన్స్లో వేరియస్ అప్లికేషన్స్ అనేవి వేరియస్ ఏమంటారు ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేస్తుంటారు డేటా సైంటిస్ట్లు అనేవారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా బిగ్ బజార్కి వెళ్ళినప్పుడు కానీ మనకు కొన్ని ఆఫర్స్ కనిపిస్తుంటాయి, కాంబోస్ కనిపిస్తుంటాయి. ఆ కాంబోస్ కానీ ఆఫర్స్ కానీ ఎలా డిజైన్ చేస్తుంటారు అంటే పాస్ట్ హిస్టారికల్ డేటా ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని డేటా సైన్స్లో డిజైన్ చేసి ఉంటారు. దానికోసం పైథాన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఫేస్బుక్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు, గూగుల్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ ప్రోడక్ట్ కోసమైనా సెర్చ్ చేస్తే దేనికోసమైనా నువ్వు చూస్తున్నట్టయితే దాని తర్వాత రిలేటెడ్ యాడ్స్ కానీ రిలేటెడ్ కంటెంట్ కానీ చూపించడం జరుగుతుంది. సపోజ్ యూట్యూబ్లో మనం ఈరోజు ఒక పైథాన్కి సంబంధించిన ఒక 5 వీడియోస్ చూసామనుకోండి, నెక్స్ట్ డే మనం చూడకపోయినా కూడా సజెషన్స్లో మనకు పైథాన్కి సంబంధించిన వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా డేటా సైన్స్ రిలేటెడ్. ఈ డేటా సైన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి మనం పైథాన్ని యూజ్ చేస్తున్నాం. ఏ అండ్ ఎంఎల్ ఇన్ పైథాన్. సో ఈ ఏఎంఎల్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఇంకా ఎక్కువ ప్రిడిక్ట్ చేయడానికి, అక్యురేట్ అవుట్కమ్స్ తీసుకురావడానికి హిస్టారికల్ డేటా అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ హెవీలీ యూజ్డ్ ఇన్ ఫేస్ రికగ్నైజేషన్, మ్యూజిక్ రికమెండేషన్, మెడికల్ డేటా ఇట్లాంటి వాటిలో. The Python has many wonderful libraries to implement machine learning algorithms like scikit-learn and TensorFlow ఇలాంటివి అన్నమాట. TensorFlow కావచ్చు, scikit-learn ఇలాంటి మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ సంబంధించిన లైబ్రరీస్ అనేవి చాలా ఉన్నాయి పైథాన్లో. ఐఓటి ఇన్ పైథాన్. ఐఓటి మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు present billions of physical devices around the world and now connected to the internet, all collecting and sharing data. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ బల్బ్ అనేది మనం స్మార్ట్ ఫోన్తో ఆన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద లింక్ బిట్వీన్ ద ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మనం పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, ఓకే, ప్రెసెంట్ యూజ్ చేస్తున్న రోబోట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ద కోడింగ్ ఆన్ ఐఓటీ ప్లాట్ఫామ్ లైక్ రాస్బెర్రీ పిఐ కెన్ బి పర్ఫార్మ్డ్ యూజింగ్ పైథాన్. సో ఈ పైథాన్ యూజ్ చేసి కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఎన్నో మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఇచ్చాము, యూ కెన్ సీ హియర్. హ్యాకింగ్ ఇన్ పైథాన్. సో హ్యాకింగ్ చేయడానికి పైథాన్ అనేది వెరీ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే పైథాన్ స్క్రిప్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సపోజ్ సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ 10 లైన్స్ ఉన్న కోడ్ పైథాన్లోకి వచ్చే వరకు 2-3 టైమ్స్ తగ్గిపోతుంది. అంటే అక్కడ 10 లైన్స్ ఉన్న కోడ్ ఇక్కడ 3 లైన్స్ 4 లైన్స్లోనే వచ్చేసింది. దానివల్ల హ్యాకర్స్కి అనేది పెద్ద పెద్ద కోడింగ్ రాయడం కంటే చిన్న షార్ట్ కోడింగ్ రాయడం అనేది ఈజీ అవుతుంది. హ్యాకర్స్ జనరల్లీ డెవలప్ స్మాల్ స్క్రిప్ట్ అండ్ పైథాన్ ప్రొవైడ్స్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఫర్ స్మాల్ ప్రోగ్రామ్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పైథాన్ ఈజ్ ఏ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ కంపారేటివ్లీ సి లాంగ్వేజ్ జావాతో పోలిస్తే కోడింగ్ అనేది 3 to 5 టైమ్స్ తక్కువ ఉంటుంది. సపోజ్ సి లాంగ్వేజ్లో 100 లైన్స్ ఉన్న కోడ్ ఇక్కడికి వచ్చేసరికి 20 to 40 లైన్స్లో అయిపోతుంది అనమాట. సో ఇంత తక్కువ స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి హ్యాకర్కి ఇట్ ఈజ్ ఈజీ టు మెయింటైన్ అండ్ డెవలప్. ప్రెజెంట్ హూ యూజెస్ పైథాన్ టుడే. ప్రెజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తున్న ఒక 16 కంపెనీస్ ఐ హ్యావ్ గివెన్ హియర్. ఇందులో మనకు తెలిసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. క్వోరా కావచ్చు, ఈడిఎక్స్ కావచ్చు, ఐబిఎం కావచ్చు, ప్రింట్రెస్ట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఊబర్ కావచ్చు, డ్రాప్ బాక్స్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వెరీ ఇంపార్టెంట్, యూట్యూబ్, నాసా వెబ్సైట్స్. సో వీటితో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి వెబ్సైట్స్ అన్నీ కూడా, ఇలాంటి యాప్స్ అన్నీ కూడా వర్కింగ్ బేస్డ్ ఆన్ పైథాన్ టుడే. ఓకే, కాబట్టి మనం పైథాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అండ్ నేర్చుకోవాలి.